స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆవు నెయ్యి 1 స్పూను వేసుకొని, హెల్త్కి చాలా మంచిది ఆవు నెయ్యి, ఎవరైనా తినొచ్చు. కరేపాకు తాలింపు గింజలు వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు 1 స్పూను నువ్వులు, 1 స్పూను అవిసె గింజలు స్పూను, నువ్వులు స్పూను, పల్లీలు 1 స్పూను, పచ్చివే పల్లీలు ఒక్కటే వేపినాయి అనమాట. ఇలా కొంచెం చిటపట్లాడేంత వరకు వేపుకోవాలి. ఇవి నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేసిద్ది, రిలాక్స్ అయిపోతారనమాట. పసుపు కొంచెం వేసుకోవాలి. గర్భిణితో ఉన్నవాళ్ళు తప్ప చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ఎవరైనా వీటిని తిన్నారంటే నొప్పుల నుంచి రిలాక్స్ అనిపించిద్ది. ఇవి మా బ్రదర్ ఇచ్చాడు, కోడలలో డాడీ. గుండెకి మంచిదమ్మ తినమని, ఆర్గానిక్ అనమాట. నారింజ కాయలు 1 సగం కాయ తీసుకొని నేను ఉదయం పులిహార చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంది, వీడియో తీస్తే పోయిద్దని చెప్పేసి మిగిలిన సగం కాయ ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది. పుల్లగా ఉన్నాయి కదా అని పక్కన పెట్టి కుళ్ళిపోయిన తర్వాత పడేసుకోకుండా ఇలా చక్కగా పులిహార చేసుకొని తిన్నారంటే హెల్త్కి మంచిది. ఉడకబెట్టుకున్న అన్నాన్ని సరిపడా వేసుకోండి. సప్పగా చేసుకోకుండా కొంచెం పుల్లగా ఉండే విధంగా చూసుకోండి. మరీ పులుపు కాకుండా దాన్ని బట్టి మీరు కలుపుకోండి. సాల్ట్ కూడా కొంచెం తిని చూసిన తర్వాత సాల్ట్ మరలా కలుపుకోండి. మీరు ఇంగువ, బెల్లము, పచ్చిమిర్చి కూడా చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇలా తినాలనిపించింది, చేసుకున్నాను. నాకు చాలా కొంచెం రిలాక్స్గా అనిపించింది. ఎందుకంటే సి విటమిన్ ఉంటుంది. దీన్ని మనం ఉడకనివ్వలేదన్నమాట. సాల్ట్ కూడా కొంచెం వేసాను, సరిపోలేదు కాబట్టి. ఇలా చేసుకుంటే మీకు కూర అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలానే మీరు తినేసేయచ్చు. లంచ్ బాక్సుల్లో పెట్టచ్చు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళచ్చు. లేడీస్ అలసిపోయి కూర చేసుకోవడానికి టైం లేనప్పుడు చక్కగా ఇలా చేసుకొని తిన్నారంటే మంచి ఎనర్జీ వచ్చిద్ది అనమాట. ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి కదా, మంచి శక్తి వచ్చిద్ది. ఒకసారి ట్రై చేయండి.